అందరికీ నమస్కారం. మడిక్సిర నియోజకవర్గ ప్రజలకు ముఖ్యంగా రైతులకు అసలైన సంక్రాంతి పండుగ వచ్చేసింది. మన మడిక్సిర దశాబ్దాలుగా ఎదురు చూసినటువంటి రెవెన్యూ డివిజన్ అయితే అయింది. రైతులైతే చాలా ఆనందంగా అయితే ఉన్నారు. వారి ఆనందాన్ని ఎలా ఉందో వారి మాటల్లోనే వినేద్దాం పదండి. ఇప్పుడు రెవెన్యూ డివిజన్ అయింది కదా మడిక్సిర, మీకేం అమరాపూర్ మండలంకి చాలా దూరం అయితే ఉండేది పెనుగొండ. ఇప్పుడు మన మడిక్సిరలోనే అయ్యింది. అందుకు మీరు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం వచ్చింది మనకి, చాలా హ్యాపీగా ఉంది నాకు. ఇప్పుడు ఏదైనా సమస్య వచ్చినా కూడా మనకి రెవెన్యూ డివిజన్కి దగ్గర పోయేదానికి మనకి ఎంతో చాలా, అప్పుడు పెనుగొండ అంటే మాకు చాలా 80-90 కిలోమీటర్లు ఉండే, ఇప్పుడు 30 కిలో లోపలే ఉంది. మనకి ఇంటి ఊళ్ళో ఉన్నట్లే ఉంది. అది మంచిదే. ఇంతవరకు మేము పెనుగొండకి పుట్టుపర్తికి తిరగాల్సిండే, ఇప్పుడు మాకు ఇక్కడ మడిక్సిరాలనే అయింది. మాకు ఇంకా దోపోయేది చేత కాకుండా వాళ్ళు అందరూ ఉంటారు. ఇది మంచి పద్ధతి చేసిండేది కూడా. మడిక్సిర రెవెన్యూ డివిజన్ అయింది. ఒకప్పుడు అయితే మీరు అంతా పెనుగొండకి ఆఫీస్కి అయితే వెళ్ళేవారు, ఇప్పుడు మడిక్సిరలోనే అయింది కాబట్టి మీకు ఎలా అనిపిస్తుంది? మంచి సార్, బాగా అయింది. అవును. అట్లా ముందు మీరు పెనుగొండకి తిరిగే వాళ్ళ? ముందు పెనుగొండకి పోతుంటే బస్ ఛార్జ్ ఇబ్బంది ఉండే, ఇప్పుడు అయిన మంచి మేలుగా బాగానే ఉంది. ఎంఎస్ రాజు ఉండేదాకా మడసర తాలూకు బాగుపడుతుంది. ఎంఎస్ రాజు వచ్చినట్టుని మడసర తాలూకు బాగుపడింది. ఇంతమంది ఎమ్మెల్యే అయినా కూడా ఎవడు ఏ పని చేయలేదు. ఎమ్మెల్యే మాకు దొరకలేదు. రైతుల గురించి రకాలు ఎంఎస్ రాజన్న, మాజీ ఎమ్మెల్సీ గుండుమాల తిప్పేసమ్మన్న వాళ్ళ కృషితో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మా తాలూకానికి రెవెన్యూ డివిజన్ తీసుకురావడం వల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. మేమంతా చాలా సంతోషిస్తాము. అమరాపురం మండలం తరఫున మాకు చాలా ఇబ్బంది ఉండే, మండలం తరఫున ప్రజలు చాలా ఇబ్బంది పడేవాళ్ళు. మాకు ఈ రెవెన్యూ డివిజన్ కావడం వల్ల మండలం తరఫున అందరూ సంతోషంగా కృతజ్ఞత తెలుపుతున్నాం. మాకు చేసేది మంచిదే. ఇట్లా సర్వే చేసే తక్రాలు లేకుండేది ఉండేది కూడా తేలిపోతాయి. మంచి చెట్టుకి ఇప్పుడు సబ్ రీజన్ అయిపోతుంది. అవును, రెవెన్యూ డివిజన్ అయిపోయింది కాబట్టి రైతులకి పెనుగొండకు పోయే అవసరం లేదు. అవును, పెనుగొండ మీరు మడిక్సిరాకే వచ్చేసి హ్యాపీగా మీ పనులన్నీ చేసుకోవచ్చు. మా పనులన్నీ మా మడసరాకే వచ్చి చేసుకుంటాం. దానికి మీకు సంతోషంగా ఉంది? సంతోషం. మాకి పెనుగొండకు పోయేకి అయ్యేలే. మాకి పెనుగొండకు పోయినాడు ఒక 2-3 రోజులు అయ్యేది పనులు. అవును, కష్టమైతుంది. మడసరా అయితే దగ్గర, ఏదో 5 కిలోమీటర్లు పోతాము, చేసుకుంటాము పనులు, గంట సేపు అదే వచ్చేస్తాం. పెనుగొండకి మాకు అబ్బేలే. అందుకోసము ఇప్పుడు సబ్ రీజన్ అయిపోతుంది. సర్వే చేసేస్తే మాకు మంచిదే. తకరాలు ఉండే కూడా తేలిపోతాయి. ఎమ్మెల్యే సారు చేసిన దానికి మాకు కృతజ్ఞతలు. మంచిదే చేసినాడు, ఏం తాపత్రయం లేదు. మా ఎమ్మెల్యే సార్ కానీ ఎమ్మెల్సీ సార్ కానీ మంచి పని చేస్తున్నారు. అందువల్ల మాకు అనుకూలం, మాకు అంతా అనుకూలం. ఇప్పుడు ఉండేదంటే ఇట్లా అనుపద్ధతి లేదంటే మా పుట్టుపర్తికి పోవాలా, పెనుగొండకి పోవాలా, చేత కాకుండా వాళ్ళు దండిగా ఉంటారు. ఈ డివిజన్ కూడా ఇక్కడ మనకి రెవెన్యూ డివిజన్ అయినది కూడా మాకు చాలా మేలు, బాగుంది. ఇట్లా చేస్తే ఇంకా మనకి ఇంకా బాగుంటుంది. కానీ మంచి పనులు చేస్తున్నారు ఎమ్మెల్సీ సార్ కానీ ఎమ్మెల్యే సార్ కానీ, మంచి ఉపయోగపడే పనులే చేస్తూ ఉన్నారు. ధన్యవాదాలు. అనుకూలంగా ఉంది, సహాయం చేసిండాడు. మాకు ఇండ్లు వాకాడ్లో పిల్లలు చదివేవాడికి ప్రతి దానికి చేసిండాడు. సంఘాల్లో కానీ మనకి వెరీ గుడ్ ఒరిజినల్ ఎమ్మెల్సీ రాజు. అయ్యప్ప మామే ఇయ్యప్ప మా మిత్రులు మా అందరే బాగా చూసిండారు మా కుటుంబాలంతా. ఇంకా 10 ఏళ్ళు 20 ఏళ్ళు దాకా అయ్యప్ప ఉంది సాక్షిగా మా ఊరికి ఎమ్మెల్సీ రాజు. అక్కడ పెనుగొండకు పోతూ రెవెన్యూ డివిజన్ కాకుండా ముందు మనము మడ ఇండు పెనుగొండకు పోసింది. ఇప్పుడు ఇక్కడ మడసరాకు పోయేపోతే మాకు చాలా మంచిది. పాస్బుక్లు కానీ భూమి సర్వే కొలతలు కానీ మాకు బాగా తొందరగా ఇస్తే కొద్ది రోజుల్లోనే ఆటోమేటిక్గా పని జరుగుతుంది. అందులో ముందు డివిజన్ కాకుండా ముందును అప్పుడు మాకు చాలా తిరిగేకైంది. ఇప్పుడు ఎమ్మెల్యే సార్ ఎంఎస్ రాజు గారు వచ్చి డివిజన్ ఇక్కడ తెచ్చినారు కాబట్టి ఆయనకు కూడా కృతజ్ఞతలు. సార్ ఇది ఇప్పుడు మాకు ఉపయోగం ఉంది. ఇప్పుడు పెనుగొండకి పోవాలా, పెనుగొండ నుంచి దగ్గర అవుతుంది, మాకు ఉపయోగమే. డివిజన్ అయితే దగ్గర అవుతుంది కదా, దానికోసం. వాళ్ళ ఆఫీసర్ లేకుంటే వెనక్కి రావాలా, తిరుపోవాలా. ఇప్పుడు బాగా దగ్గర అవుతుంది కదా, బస్సు లేవు, 2 బస్సులు చేంజ్ చేయాలా. ఇప్పుడు డైరెక్ట్ పోతాము వస్తాము, 40 కిలోమీటర్ దూరకు పోయేది వచ్చేది అంతే. అర్ధ దూరం తగ్గింది. మంచి పని సార్ ఇది.
ఇది చేసిందే మంచి పని డివిజన్. రైతులు అమరాపురం మండలం తరపున మా ఎంఎస్ రాజన్న ఎమ్మెల్యే సార్ గారికి కృతజ్ఞత తెలుపుతున్నాం. సత్యసాయి జిల్లా మడకసిర తాలూక్ అమరాపురం గ్రామం, పేరు హనుమంతరాయ. నల్గొండలో రెవెన్యూ డివిజన్ ఉండేది. సో ఇక్కడ నుంచి ఇది మారుమూల మండలం రాష్ట్రంలో. ఇక్కడ నుంచి మనం నల్గొండకి పోయేకి దాదాపు 100 కిలోమీటర్లు అయ్యేది. అప్పుడు ప్రజలు, రైతులు, విద్యార్థులు చాలా ఇబ్బంది పడేవాళ్ళు. అంత దూరం వెళ్ళి ఏదైనా జనన మరణ ధృవపత్రాలు కానీ, భూ సమస్యలు కానీ, వంటి రెవెన్యూ సమస్యలు కానీ, ఇలాంటివి ఎన్నో సమస్యల కోసం సుదూర ప్రాంతం పెనుగొండకి పోవాల్సి వచ్చేది. సో ఇప్పుడు మన మడకసిర తాలూకా హెడ్ క్వార్టర్లో రెవెన్యూ డివిజన్ రావడం అనేది ఇక్కడి ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. మడకసిరకు రావడం వల్ల మనకి అన్ని సమస్యలు మడకసిరలోనే పరిష్కారం కావడం మనకి ఎంతో ఉపయోగకరంగా ఉంది. ఈ రెవెన్యూ డివిజన్ రావడానికి ప్రయత్నించినటువంటి మన కూటమి ప్రభుత్వం కావచ్చు, మళ్ళీ మన స్థానిక శాసనసభ్యులు ఎంఎస్ రాజు గారు కావచ్చు, తెలుగుదేశం రాష్ట్ర ఉపాధ్యక్షులు గుండెల తిప్పేసమ్మన్న గారు కానీ ఎంతో కష్టపడి సో వాళ్ళ కృషి పట్టుదలతో ఈరోజు మడకసిరకు రెవెన్యూ డివిజన్ రావడం జరిగింది. అందువల్ల మన మడకసిర తాలూకా ప్రజలు మరియు అమరాపురం మండల ప్రజల తరపున గౌరవనీయులు శాసనసభ్యులు మన ఎంఎస్ రాజు అన్న గారికి మరియు తిప్పేసమ్మన్న గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఆదుపల్లి తరఫున ధన్యవాదాలు చెప్పాలి ఎంఎస్ రాజుకి. ఎందుకంటే మడకసిర డివిజన్ కావడం చాలా సంతోషము. ఇప్పుడు మొదట పెనుగొండకు పోవాలంటే చాలా ఇబ్బంది రైతులకి. ఇప్పుడు అందుబాటులో మడకసిరలో రెవెన్యూ డివిజన్ వచ్చిన వలన రైతులకు కానీ ఇంకోటి విషయాలు అన్ని విషయాల్లోన చాలా సంతోషంగా బాగుంటుందని అనుకుంటున్నాము. కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. చాలా సంతోషం. మాకి అమరాపురం మండలం నుంచి మడకసిర తాలూకు 5 మండలం నుంచి మన పెనుగొండకి పోవాలంటే బస్సు రూటు దాదాపు 70 కిలోమీటర్ అవుతుంది. అంతవరకు పోకుండా మన నిజవర్గం ఎమ్మెల్సీ గారు గుండుమల తిప్పేసమ్మన్న గారు, ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గారు మన మడకసిరానికి డివిజన్ ఆఫీస్ తెచ్చినందుకు మన 5 మండలం మడకసిర తరపున హృదయవంతంగా ధన్యవాదాలు. ఈరోజు మాకి ఈ మడకసిర తాలూకానికి డివిజన్ వచ్చిండేదానికి ఎంతో సంతోషంగా ఉంది. రేపు మన వయసు పోయిండేవాళ్ళు, మన ముసలోళ్ళు పోయేదానికి 70 కిలోమీటర్ పోవాలంటే చాలా బస్సుకి చాలా కష్టమవుతుంది. ఈరోజు మన మడకసిర ప్రాంతానికి తీసుకొని వచ్చేదానికి మన మడకసిర తరపున అందరికీ ధన్యవాదాలు. ముందు ఎంతోమంది ఇక్కడ ఎమ్మెల్యేలుగా పనిచేస్తున్నారు మడకసిర ప్రాంతంలో, మరియు మంత్రులుగా పనిచేస్తున్నారు. ఎవరి వల్ల సాధ్యం కానిది మన ప్రస్తుత శాసనసభ్యులు ఎంఎస్ రాజు గారు పట్టుదల కృషితో రావడం అనేది, రెవెన్యూ డివిజన్ రావడం అనేది ఎంతో ఇది గర్వించదగ్గ విషయం. మడకసిరకు ఆర్డీఓ కార్యాలయం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంతకుముందు రైతులు పెనుగొండ దగ్గరికి పోవాల్సిండ్రి. ఇప్పుడు మన మడకసిరలోనే వచ్చినందుకు ప్రజల తరపున మా ఎమ్మెల్యే ఎంఎస్ ರಾಜು గారికి, ಸಿಎಂ గారికి ಧನ್ಯವಾದಗಳು. ಡಿವಿಷನ್ ಆಗಿರೋದ್ರಿಂದ ಈ ಗಡಿ ಭಾಗ ಜನಗಳಿಗೆ ತುಂಬ ಅನುಕೂಲ ಆಗಿದೆ. ದಯಮಾಡಿ ಎಲ್ಲರೂ ದೂರ ಹೋಗೋದನ್ನೆಲ್ಲ ನಮ್ಮ ಎಂಎಸ್ ರಾಜು ಮತ್ತು ಗುಂಡ್ಮಲೆ ತಿಪ್ಪೇಸ್ವಾಮಣ್ಣವರು ಸತತ ಪ್ರಯತ್ನದಿಂದ ನಮ್ಮ ಮಡಕಸಿರ ಡಿವಿಷನ್ಗೆ ತಂದಿದ್ದಾರೆ. ಈ ಸುತ್ತಮುತ್ತ ನಮ್ಮ ಅಮರಾಪುರ ಕರ್ನಾಟಕ ಗಡಿ ಭಾಗ ಆಗಿರೋದ್ರಿಂದ ಭಾಳ ಹಿಂಸೆ ಆಗ್ತಾಯಿತ್ತು. ದಯಮಾಡಿ ಎಲ್ಲರೂ ಸಹ ಅಂಥ ಸಮಸ್ಯೆಗಳು ರೈತಾಪಿ ವರ್ಗದವರು ಒಂದು ಮಿಟೇಷನ್ ಆಗಲಿ, ಒಂದು ಒಂದೇ ಆಗಲಿ, ಅಡಂಗ್ಲಿಕ್ಕಾಗಲಿ ಭಾಳ ಹಿಂಸೆ ಪಡಬೇಕಾಯಿತು. ಆ ಶ್ರಮದಿಂದ ನಮ್ಮ ಎಂಎಸ್ ರಾಜಣ್ಣವರು ಮತ್ತು ಗುಂಡ್ಮಲೆ ತಿಪ್ಪೇಸ್ವಾಮಣ್ಣವರು ತಂದಿರೋದ್ರಿಂದ ನಮಗೆಲ್ಲರಿಗೂ ತುಂಬ ಸಂತೋಷ ಆಗಿದೆ. ಈ ಸದುಪಯೋಗವನ್ನು ನಾವೆಲ್ಲ ರೈತರು ಯಾವುದೇ ಜಾತಿ ರಾಜಕೀಯ ಆಗಲಿ, ಇನ್ನೊಂದು ವೈಎಸ್ಆರ್ ಆಗಲಿ, TDP ಆಗಲಿ ಅನ್ನೋ ಭಾವನೆ ಇಲ್ದಂತೆಯೇ ನಾವು ಹೋಗಿ ಆ ಅನುಕೂಲನ ಪಡಿಬೇಕು ಅಂತೇಳಿ ನಮ್ಮ ಎಲ್ಲರೂ కూడా ధన్యవాదాలు ಹೇಳ್ತಾ ನನ್ನ మాటలు ముగిస్తా ఇದ್ದೀನಿ. మడకసిర నియోజకవర్గాన్ని రెవెన్యూ డివిజన్గా ప్రకటించడం నిజంగా చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈరోజు ఒక యంగ్ ఎమ్మెల్యే, ఇక్కడ నుంచి చాలామంది ఎమ్మెల్యేలు అయ్యిండ్రు, మినిస్టర్లు అయ్యిండ్రు, ఇంతవరకు ఎవరికి సాధ్యం కానటువంటి పనిని ఈరోజు మన యంగ్ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గారు మా కళను నెరవేర్చడం జరిగింది. చాలా ధన్యవాదాలు.
వాళ్ళకి కూడా మళ్ళీ ఎక్స్ఎమ్మెల్సీ గుండుమాల తిప్పేస్వామన్న గారికి అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఇంతకుముందు పెనుగొండ రెవెన్యూ డివిజన్గా ఉండేది, చాలా దూరంగా ఉండేది, ప్రజలకు చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఇప్పుడు మన మడకశిర ఎప్పుడైతే రెవెన్యూ డివిజన్గా ప్రకటించడం జరిగిందో ప్రజలకు చాలా దగ్గరగా ఉంటుంది, చాలా ఈజీగా పనులయ్యే అవకాశాలు చాలా వరకు ఉంటాయి. కాబట్టి నిజంగా ఎమ్మెల్యే గారికి చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఎమ్మెల్యే సార్. చూశారు కదండి, రైతులైతే ఎంత ఆనందం అయితే వ్యక్తపరుస్తున్నారు. అసలు ఈ రెవెన్యూ డివిజన్ అంటే ఏంటి అన్నది చాలా మందికి డౌట్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడైతే మనం దాని గురించి తెలుసుకుందాం. నిజానికి రెవెన్యూ డివిజన్ అంటే కేవలం ఒక బిల్డింగ్ రావడం మాత్రమే కాదు, టెక్నికల్ గా దీని పవర్స్ ఏంటో తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు. ఆర్డీఓ గారికి కేవలం భూమికి సంబంధించిన పవర్స్ మాత్రమే కాదు, మెజిస్టీరియల్ పవర్స్ కూడా ఉంటాయి. అంటే మన డివిజన్ లో శాంతి భద్రతలు సమస్యలు వచ్చినా 144 సెక్షన్ పెట్టాలన్నా, పోలీసులకు కీలకమైన ఆదేశాలు ఇవ్వాలన్నా ఆర్డీఓ గారికి అధికారం ఉంటుంది. అంటే కలెక్టర్ గారి పవర్స్ మన డివిజన్ స్థాయిలో ఉంటాయి. రెవెన్యూ కోర్ట్ రైతులకు అత్యంత ముఖ్యమైనది ఇదే. భూమి హక్కుల విషయంలో తహసీల్దార్ స్థాయిలో సమస్యలు పరిష్కారం కాకపోతే లేదా తహసీల్దార్ తప్పుగా రికార్డులు రాస్తే మనం నేరుగా ఆర్డీఓ కోర్టులోనే అప్పీల్ చేసుకోవచ్చు. దీనికోసం వేరే సివిల్ కోర్టులకు వెళ్లాల్సిన పని లేదు. పట్టాదారుల పాస్ పుస్తకాల గొడవలు ఇక్కడే తేలిపోతాయి. పరిపాలన వికేంద్రీకరణ. నియోజకవర్గంలో ఏ ప్రభుత్వ శాఖలోనైనా సమస్య వస్తే మండల స్థాయి అధికారులపై సూపర్విజన్ ఇకపై మడక్సిర నుంచే జరుగుతుంది. కలెక్టర్ ఆఫీస్ దాకా వెళ్లాల్సిన చిన్న చిన్న పనులు ఇకపై ఇక్కడే అయిపోతాయి. నిధులు మరియు అభివృద్ధి. ప్రభుత్వం ఏ పథకం తెచ్చినా, ఏ నిధులు విడుదల చేసినా మండల కేంద్రం అంటే డివిజన్ కేంద్రానికి ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. రోడ్డు, డ్రైనేజ్, హాస్పిటల్ అన్ని అప్గ్రేడ్ అవుతాయి. మడక్సిర పట్టణం ఇన్నాళ్ళు ఒకలా ఉంది, ఇకపై సిటీ రేంజ్ లో డెవలప్ అయ్యే ఛాన్స్ ఈ డివిజన్ వల్లే వస్తుంది. ఎలక్షన్ మరియు ల్యాండ్ కన్వర్షన్. ఎమ్మెల్యే ఎలక్షన్లు జరిగేటప్పుడు ఆర్డీఓ గారే రిటర్నింగ్ ఆఫీసర్ గా వ్యవహరిస్తారు. అలాగే వ్యవసాయ భూమిని వ్యవసాయ ఇతర భూమిగా మార్చాలన్న ఆ పవర్ ఆర్డీఓ గారి చేతిలోనే ఉంటుంది. ఎన్నో లాభాలు ఉన్నటువంటి రెవెన్యూ డివిజన్ ని మనకు అందించినటువంటి మడక్సిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గారికి రైతుల తరపున అలాగే మడక్సిర నియోజకవర్గ ప్రజల తరపున ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.